నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. ఈ యొక్క పామ్ సండే ప్రత్యేకమైన ఆరాధనలో పాల్గొని మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించి తన వాక్కు ద్వారా మనతో మాట్లాడును గాక. మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి 2వ వచనంలో ఏమని మార్కు సువార్త 11:2. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునో కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. మనం అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క మట్టల దినమందు ప్రభు తను తాను తగ్గించుకొని గాడి పిల్లలకి ఎలా వెళ్ళినాడో ప్రతి సంవత్సరం మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇది లేఖనంలో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరడానికి ఇలా జరిగినటువంటి సంగతి. జకర్యా అనేటువంటి ప్రవక్త 9వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ ప్రవచనము నెరవేర్చడానికి ప్రభు ఈ మాట చెప్పినాడు. ఏం చెప్పాడు? మొదటి వచనం ఏం చెప్పాడమ్మా? మీ ఎదురున్న ఆ బేత్పగని గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడి పిల్ల కనిపిస్తూ తోలుకుంటండి. ఆ ప్రత్యేకమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. సరే, అక్కడ జరిగింది ఏంటి? ఆ గాడి పిల్లని వెళ్ళి విప్పారు, తోలుకొని వచ్చారు. ఏ మనుషుడు ఆ గాడి పిల్లని ఎంతమంది ఎక్కలేదు, బట్టలు పరిచారు, ఆయన కూర్చున్నాడు. దారి పొడుగును కూడా బట్టలు పరిచారు. ప్రతి వారి చేతులు ఏమన్నామ్మా? ఏమున్నాయి? చెట్ల కొమ్మలు, మట్టలు, ఖర్జూర మట్టలు పట్టుకొని హోసన్నా జయం, హోసన్నా జయము, దావీదు కుమారుడా జయం అని కేకలు వేస్తూ ఆయన వెంబడి ముందు యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారు. అప్పుడు యెరూషలేమునకు ఆయన ప్రవేశించినాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ఆఖరి యెరూషలేము ప్రయాణం. యెరూషలేము యొక్క ఆఖరి ప్రయాణం. అంతకుముందు అనేక సార్లు వెళ్ళాడు ఆయన. పైగా యూదులు ప్రతి సంవత్సరము యెరూషలేము 3 సార్లు ఖచ్చితంగా వెళ్ళాలి, 3 పండగలకి. ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వెళ్ళేవాడు, ఈయన కూడా వెళ్ళేవాడు. అంటే 33 × 3 అట్లీస్ట్ 99 అంటే 100 టైమ్స్ కనీసం వెళ్ళాడు ఆయన. అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించాడు. కానీ ఇదేంటమ్మా? ఆఖరి ప్రయాణము. ఆఖరి ప్రయాణంలో విశేషం ఉంటుందా లేదా? ఉంటుంది. ఆ విశేషమైనటువంటి సంగతులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 2వ వచనం చూడండి. 2వ వచనం మళ్ళీ మొదటి వచనం చదువుతాను ముందు. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే ఎవరు కనబడతారమ్మా? ఒక గాడిద పిల్ల కనబడనా లేదు. ఏముంది అక్కడ? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడు ఇప్పుడు కూర్చోలేదు, దాన్ని తోలుకుని రండి అని అన్నాడా? దాన్ని తోలుకుని రండి అన్నాడా? ఏమన్నాడు ప్రభు? దానిని విప్పి. ఈ 2 మాటలు చాలా శ్రేష్టమైనవి. మీరు వెళ్ళండి, కట్టబడిన ఒక గాడిద పిల్ల, దాన్ని మీరేం చేస్తారు? విప్పి తోలుకొని రండి. ఆ గాడిద, కట్టబడిన గాడిద, దాన్ని క్రీస్తు దగ్గర తీసుకురావాలంటే వారు ఏం చేయాలమ్మా? దానిని విప్పాలి. కట్టబడిన గాడిదని తీసుకురాలేం కదా, విప్పాలి. విప్పి ప్రభు దగ్గర తీసుకోవాలి. అప్పుడు ఆ గాడిద పిల్ల మీద దాన్ని కూర్చోగలుగుతాడు, యెరూషలేముకి వెళ్ళగలుగుతాడు. ఓకే, కట్టబడిన గాడిద, విప్పబడి ఉన్న గాడిద అక్కడ కనబడింది వాళ్ళకి. బేతనే గ్రామంలో. ఎన్ని గ్రామంలో? బేతనియా, బేత్పగే, ఎదురున్న గ్రామం. ఎగ్జాక్ట్ ఏ గ్రామం అని తెలియదు. అక్కడ మోషే బోర్డర్ ఉండొచ్చు. ఆ ఇంటిలో ఎవరు కనబడ్డారు? కట్టబడిన ఎన్ని గాడిదలు? ఎన్ని? అదే 2 కట్టబడిన. అంటే ప్రభువు కూర్చున్న ఒకటే కదా, ఒకటే. పోనీ 2 ఒకటి అంటాం. ఓకే, ఈరోజు ప్రపంచమంతా కూడా కట్టబడిన గాడిదలే ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ అండ్ యూ. మనందరూ కూడా కట్టబడిన గాడిదలము. మనందరం మనుషులు అనుకుంటున్నామా? మన గాడిదలు. మనం కూడా కట్టబడిన గాడిదలు. గాడిద అంటే అపవిత్రమైన జంతువు. అది అపవిత్రమైన జంతువు. అటువంటి అపవిత్రమైన జంతువుని ఆయన కోరుకున్నాడు కూర్చోడానికి. మనం కూర్చోడానికి కుర్చీలో కానీ ఏదైనా మురుకుంటే కూర్చుంటామా? కూర్చోం. ఒక అపవిత్రమైన గాడి పిల్లని కోరుకున్నాడు కూర్చోడానికి ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైగా ఆయన యూదులకు రాజు. దేని మీద ఎక్కాలైనా? ఒక గుర్రం మీద ఎక్కాలి, ఏనుగు మీద ఎక్కాలి. గాడి పిల్లని ఎక్కాడు. పైగా అదేంటమ్మా? కట్టబడి విప్పబడిన గాడిద పిల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకున్నాం ఆ గాడిద పిల్లకలో ఉన్నటువంటి రహస్యాలేంటి, మర్మాలేంటి, నువ్వు నేను ఎలాగున్నాం నేర్చుకున్నాం. సామెతల గ్రంథము
5వ అధ్యాయం తీయండి అందరూ కూడా. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. 5:22 మహాజ్ఞానం ఏం చెప్తాను చూద్దాం. Proverbs 5:22. దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. బంధింపబడడం ఏంటి? కట్టబడును. ఒకరిని బంధించాలంటే ఏం చేయాలా? కట్టితేనే కదా బంధింపబడతాడు. కట్టబడినట్టు గాడిద పిల్ల అంటే అది బంధింపబడింది గాడిద పిల్ల. ఈ లోపల ప్రతి మనుషుడు బంధింపబడిన వాడే కట్ల చేత. ఎందుకని? వారి దోషములు, పాప దోషములు బట్టి. ఏమన్నాడు చూడండి, జ్ఞాని, మహాజ్ఞాని చెప్తున్నాడు. దుష్టుని దోషములు వారిని చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. ఇప్పుడు గాడి పిల్ల ఉంది అక్కడ, దాన్ని బంధించాలంటే యజమానుడు ఎవరో పనివాడు ఏం చేయాలమ్మా? దానిని కట్టాలి, బంధించాలి. నిన్నెవరు కట్టారు? నిన్నెవరు బంధించాడు? నన్ను ఎవరు కట్టాడు? ఎవరు బంధించాడు నన్ను? మన పాపములే మనల్ని బంధించే, ఎవరు రావక్కర్లేదు. నాలో ఉన్న పాప పాశం అంటే డిజైర్, గ్రేట్ డిజైర్ అన్నమాట. మనలో ఉన్న పాపాలే మనల్ని బంధించేయి, మన కంటికి కనబడేవి. గాడి పిల్లలను బంధించేస్తే మనకు కనబడతాయి, కానీ మన బంధకాలు మన కంటికి కనబడవు. ఎవరు కనబడతాయి? యజమానులు కనబడతాయి, పైన యజమానుడికి, మన ఏసీ కనబడతాయి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకొచ్చే మహిమను పొందలేకపోతున్న వారమే. ప్రతి మనుషుడు కూడా కట్ల చేత బంధింపబడిన వాడు. ఎప్పుడైతే కట్ల చేత బంధించామో, కట్టబడిన వానికి, కట్టబడినది ఏమవుతుందమ్మా? దాసురాలు, దాసుడు. ఇప్పుడు గాడిద పిల్ల ఉంది, యజమానికి దాసుడు. ఎక్కడికి వెళ్ళమంటే తోలికి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి రావాలి అంతే. వెళ్ళకపోతే ఏం చేస్తాడు? బాగా వాయిస్తాడు, రక్తాలు వరకు కారిపోతాయి. మనల్ని పాపము బంధించింది. మన పాపము చేత మనము కూడా బానిసలం అయిపోయాం. ఒక యజమానుడు, ఎవరు యజమానుడు? సైతానుడు, అపవాది. ఎందుకు? పాపానికి మూలం ఎవరు? సైతానుడు. పాపానికి తీసుకొచ్చింది ఎవరు? వాడు ఆదమామలు బంధించాడు తన మాట చేత. ఈరోజు ఆదమామలు పుట్టిన బిడ్డలుగా మనందరూ కూడా మనం తెలియకుండానే పాపం చేసి బంధించబడతాం. ఎవరు కావాలని పాపం చేయరు, తెలియకుండా చేస్తారు. ఎందుకంటే పాప బీజం మనలో ఉంది కాబట్టి. మన తల్లిదండ్రులు పాపం చేశారు, ఆదమామలు చేశారు కాబట్టి మనలో పాపమే మనల్ని బంధిస్తున్నది. ఏంటి పాపం అంటే ఏమిటి? మళ్ళీ పాపం అనగానేమి? పాపం అంటే ఏమిటి? దేవుడు చెప్పినది చేయకపోవటమే పాపం. దేవుడు చెప్పంది చేయటము, చెయ్యని చెప్పని చెప్పకపోవడం, చేయకపోవడం. చెప్పింది చేయకపోవడం, చేతన చేయడము, ఇది దేవుని దృష్టికి పాపం. అందుకనే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ లోకల్ ఎంతమంది దేవునికి ఆజ్ఞలు పాటిస్తున్నారు? ఎంతమంది దేవుడు చెప్పిన మాటలు ఉన్నారు? దొంగతనం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్తున్నారు. వ్యభిచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు ప్రేమించడం, విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించడం, ముందుకు రావడం లేదు. ఇలా 1, 2, 3 మొత్తం దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ తప్పిపోయి తమ పాపము పాశముల చేత బంధింపబడుతున్న వాడే ప్రతివాడు. ఏ భేదము లేదు. మనము కట్టబడి ఉన్న గాడిద పిల్ల వంటి అపవిత్రమైనటువంటి మనుషులము. మరి ఎవరు ఇప్పుతారు? నువ్వు ఇప్పుకోగలుగుతావా? గాడిదని కట్టాం. ఒక విషయం చెప్పండి, ఒక గాడిద ఈ రోజు నుంచి నీకు విముక్తి ఇస్తున్నా, కట్టెలు తెంపుకొని వెళ్ళిపో అన్నాడు యజమానుడు. కట్టెలు తెంచుకుంటుందా? దాని శక్తి ఉందా? కట్టించుకోవడానికి దాని దగ్గర చేతులు లేదు, ఇప్పడానికి కూడా దాని చేతులు లేదు. వేరే వాళ్ళు చేయాలి. మనం కూడా అంతే. నీ పాపం బంధించేది నీ పాపం. పోనీ దేవుడు నీకు సెలవిచ్చి బయటకు వచ్చాయని చెప్పినా కూడా పాప పాశం ఉండి నువ్వు బయటికి ఎవరో ఒకరికి సాయం చేయాలా? ఆ గాడిదలు ఇప్పి తోలుకురమ్మన్నాడు. 2 వెళ్ళారు సేవకులు, శిష్యులు. వారు ఇప్పితేనే బయటకు రాగలిగింది అది. ఆ యజమాని ఎందుకు ఇప్పుతున్నారని అడిగాడట. ఇది ప్రభునకు కావాల్సినది అని చెప్పగానే సరే తీసుకెళ్ళండి అన్నాడు. మన పాప బంధకాలను కూడా ఒకళ్ళు విప్పాలని ఆశోడు. నువ్వు ఇప్పుకోలేవు, నేను ఇప్పుకోలేను. ఎంత భయంకరంగా ఉంటాయి బంధకాలు. మనం ఇప్పుకోలేనంత భయంకరమైనవి ఈ యొక్క బంధకాలు, కట్లు. అందుకని ఏం చేశాడు చూడండి, దీని గురించి ప్రభు తెలిసి సంగతే ఒక మంచి ప్రాఫెసీ చెప్పాడు.
ఇదిగో నా బిడ్డలందరూ కూడా పాప పాశం చేత బంధింపబడుతున్నారే, ఎలాగో వీరిని విడిపించడం అని విడిపించాలని అనుకొని ఒక ప్రవచన చెప్పాడు. యెషయా గ్రంథం 61 అధ్యాయం. యెషయా 61. యెషయా గ్రంథము 61 అధ్యాయం చదువుతున్నాను చూడండి. మొదటి 3 వచనాలు. ప్రభువు యెహోవాత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచటకును, తర్వాత ఏమన్నా, చెరలోనున్న వారికి విడుదలను, తర్వాత ఉంది గట్టిగా, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే బంధించబడినారో వారందరికీ విముక్తి కలిగజేయడానికే ఓ యేసు నా కుమారుడా నిన్ను అభిషేకించున్నాను, క్రీస్తుగా నువ్వు యేసు క్రీస్తువి, వెళ్ళు ప్రభువుగా వెళ్ళు అని ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పేశాడు. అంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు పాప పాశం చేత బంధింపబడుతున్నాడు, కట్టబడి ఉన్నాడు ఆ సంగతి దేవునికి తెలిసి ఒకనొక దినం అపాయింట్ చేశాడు. ఆ దినమందు ఆయన కుమారుని అభిషేకించి వెళ్ళు, బంధింపబడి చెరలో ఉన్న, ఏం చెరది పాపాన్ని చెరలో ఉన్న వారిని బంధింపబడిన, పాప పాశం బంధింపడిన వారిని ముక్తిగా చేసేయి అని యేసుక్రీస్తుని అభిషేకించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క ప్రవచనక నెరవేర్పు కొరకే యేసు ఈ లోకంలోకి వచ్చి గాడి పిల్లనెక్కి యెరూషలేముకి వెళ్ళి ఉన్నాడు, నీ పాప పంతకాల్ని విడిపించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. చాలా జాగ్రత్త ప్రవచనం ఉంది అక్కడ. అందరూ బైబిల్ తీయండి. 653 పేజీ, 653 అందరూ తీయాలి. 653 పేజీ. ఇర్మియా 38వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మెడ మీద ఉన్నటువంటి కాడిని తీసివేసి దాన్ని విరిచి నీకున్న బంధకాన్ని నేను తెంపేదను, కట్లను తెంపేదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు, హల్లెలూయా. ఇంతవరకు నీ మెడ మీద ఉందమ్మా, కాడి ఉంది, అందుకనే నీ చేత దాస్యం చేయించుకుంటున్నారు. నీకు కట్లేశారు, మెడ మీద కాడి పెట్టి కట్లేసి బంధించి నీ చేత పని చేయించుకున్నారు. ఇక నీకు విడుదల, నీ కట్లను తెంపేదను, నీ మెడ మీద ఉన్న కాడి నేను తీసివేసేదను అని ప్రవచనం చెప్పాడు. మళ్ళీ యెషయా చెప్పింది ఆ దేవుడే ఇప్పుడు ఇర్మియా ద్వారా చెప్పాడు. అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా నెరవేర్చడం ఆయన? ఈ రోజు యెరూషలేములో ప్రయాణమవుతూ ఇవన్నీ నెరవేర్చడానికి ఆ గాడి పిల్లలకి యెరూషలేముకి వెళ్ళి ఇవన్నీ నెరవేర్చాడు. అక్కడ ఇవన్నీ నేర్చుకోపోతాం మనకున్న సమయంలో. ఓకే, తర్వాత చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 11. వచనం. మాథ్యూ 11:28. 28వ వచనం. మత్తయి 11. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న జనులారా అంటలేదు, ఏమన్నాడమ్మా? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేతాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరకను. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గానున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఈరోజు ప్రతి మనుషుడు పాప పాశం బంధింపబడిన వాడు. మెడ మీద ఏముంది? మన మెడ మీద కాడి, పాపమని కాడి, అది మనం మొయ్యలేక చచ్చిపోతాం. చాలాసార్లు మీరు చూసారా, పల్లెటూరులో మనం చూసినప్పుడు ఎడ్ల బండ్లు ఉంటాయి, అది ఒంటెద్దు బండి కానీ రెండెద్దు బండ్లు కానీ, ఆ మెడ మీద ఏం పెడతారమ్మా? కాడి మోసి పెద్ద బరువు మోస్తుంది. ఆ రాపిడికి ఇలా ఆ కాడి ఏమవుతుంది? అలా ఉండదు కదా, ఇలా రాసిపోతుంది. రాసిపోయి కొన్ని రోజులకి ఆ మెడ మీద ఉన్న కాడి రాపిడికి ఆ మెడ ఏమవుతుందమ్మా? పుండులు వచ్చేసి రక్తం కారుతుంటది. ఆయన యజమానుడు రక్తం కారుతుంది కదా వదిలిపెట్టేస్తాడా? పని జరగాలి కదా, మొయ్యాలి కదా బరువు. రక్తం కారుతున్నా సరే కాడి అలాగే పెట్టి దాన్ని కాడి చేత మోయిస్తాడు, కానీ కనికరం చూపించాడు యజమానుడు. డబ్బులు రావు ఆయనకి. సైతాన్ కూడా అంతే. నీ యొక్క మెడ మీద నా మెడ మీద కాడి పెట్టి మనం ఎంత ఏడుస్తున్నా, బాధపడుతున్నా, వేదన చెందున్నా వాడు కనికరం లేదు. మన మీద దాస్యం చేసుకుంటున్నాడు మన చేత. యేసుక్రీస్తు వచ్చాడు ఎందుకోసము?
ఆ కాడిని కట్లను బంధకాలను తెంపడానికి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీ మీద సైతానుడు కాడి పెట్టాడు కదా, మీ మీద ఇప్పుడు నేను ఒక కాడి పెడుతున్నా. వాడు పెట్టింది చాలా బరువు, రక్తం కారిపోతుంది మీకు. నేను పెట్టే కాడి చాలా తేలిక, సులువు. మోసుకోండి ఆ కాడిని, నేను ఎరగొట్టేస్తా, తెంపేస్తా. నా కాడి మోసుకోండి, నా కాడి మోసుకోండి. నా కాడి మోసుకున్నారా, ఇది మీ జీవితాలకి విశ్రాంతినిస్తాయి, తేలిక ఉంటాయి అని ప్రభు ఈ లోపల సమస్త జనులకు చెప్తున్నాడు. నా సోదరు, నా సోదరే, నీ మెడ మీద ఉన్న కాడిని తీసివేయడానికి ఆయన మెడ మీద కాడి పెట్టుకున్నాడు. అదే సిలువనే కాడి. ఆ సిలువనే కాడి మోయడానికి యెరూషలేముకి వెళ్ళి, ఆ యెరూషలేములో ఈ వారం రోజులు అనేక హింసలు పొంది, మనం ఏదైతే గుడ్ ఫ్రైడే అనుకుంటున్నామో అది నిజానికి పస్కా రోజు. ఆ పస్కా రోజు ఆయన మెడ మీద కాడిని మోసుకొని గొల్గొతా కొండ మీదకి వెళ్ళి నీ పాపభావాన్ని ఆయన మోసుకొని నీ మెడ మీద ఉన్న కాడిని ఆయన ఏం చేశాడమ్మా, విరగొట్టాడు. అప్పుడు నీ చేతులకి కాలుకున్న బంధకాలు తెగిపోయిన. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది దేవుడు నీ మీద చూపించిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. యేసు గనక వచ్చి ఉండకపోతే, యెరూషలేముకి వెళ్ళి ఉండకపోతే, యేసు గనక కాడి మోసి ఉండకపోతే నీకు నాకు విడుదల వచ్చి ఉండేది కాదు, పాప క్షమాపణ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు అంటే మనకేముండాలి? ప్రేమ. యేసుక్రీస్తు అంటే మనకేముండాలి? ఆరాధన. ఆరాధన. ఇంత గొప్ప కార్యం చేశాడు. నీ జీవితకాలం అంతా మర్చిపోద్దు నా సోదరుడు, నా సోదరి. ఏదో 40 దినాలు మనం వస్తున్నాం. సంవత్సరంలో 40 దినాలు ఉన్నాయా? 365 రోజులు ఉన్నాయి. ఈ 40 దినాలు మనం నేర్పుతాయి ఎలా ఉండాలనేది. మిగిలిన రోజులన్నీ అమ్మా, ఆ 325 రోజులు కూడా, 40 తీసేస్తే 320 రోజులు కూడా మనం ఏం చేయాలమ్మా, అప్పుడు నేర్చుకున్న పాఠాలని ఆయనకి స్తుతించడానికి మనం ప్రతిరోజు ఘనపరచాలి. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకంలో ఆయన దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన పెట్టే భారము చాలా తేలిక. మరి ఎంతమంది మోయడానికి సిద్ధంగా ఉన్నాం మనం? వాడు పెట్టిందే భలే బాగుంది అనుకుంటాం, సైతాన్ పెట్టిందే భలే బాగుంది అనుకుంటాం. మనకు తెలియదు కదా, ఇప్పుడు తెలీదు, ఆఖరి తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తాం? వాడు పెట్టిన భారాన్ని మెడ మీద మోసుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం? నరకానికి. కానీ ఏసి పెట్టి తేలికైన సులువైన భారాన్ని మోసుకుంటే ఎక్కడికి వెళ్తాం? దేవుని రాజ్యానికి. ఇప్పుడు నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతిగానం చేయాలా, స్తుతించాలి. ప్రభువా, నా కొరకే కదా గాడి పిల్లలకి ఆ సిలువని కాడిని మోసి నా కట్లను తెంపావు నాయనా, నీకు నా దావీదు కుమారుడా నీకు జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ అందరూ కూడా? కీర్తన గ్రంథము 107వ అధ్యాయం తీయండి. ఏం చేద్దామని నేర్చుకుందాం అక్కడ. 107వ కీర్తన 107. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 10వ వచనం. బైబిల్ అందరూ తీయండి. కీర్తనలు 107:10. 10వ వచనం చదువుతున్నా చూడండి. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున. దేవుని ఆజ్ఞ లోబడక అంటే ఏం చేస్తున్నాము మనందరం కూడా? పాపం అంటే ఏం నేర్చుకున్నాం? ఆజ్ఞాతగ్రహం పాపం కదా. ఆజ్ఞలకు మీరు లోబడలేదంటే మనం ఏం చేస్తున్నాం? పాపం చేత బంధింపడుతున్నాం. వారి గురించి చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున బాధ చేతను, ఏమంటారు కదా, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత రొంగజేసను. వారు కూలి ఉండగా సహాయపడి లేకపోయాను. ఎవరైతే ఆయన మాట వినలేదో అప్పుడు వెంటనే సైతానుడు ఏం చేశాడు? పక్కన సైతానుడు వారి నెత్తి మీద, వారి మెడ మీద వాడు కాటిపెట్టించాడు. చీకటిలో మరణాంధకారం పడిపోయినారు. వారికి సహాయం చేసేవాడు ఒక్కడనో లేకపోయానో. ఎవరు సహాయం చేస్తారు సైతానికి? ఆ మన మీద కాడి పోసేస్తే ఎవరు లేదు. అప్పుడు ఏం చేశాడు మరి దేవుడు? మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆయన ఆయాసం చేత కృంగ చేసిన 12వ వచనం. వారు కూలీలుగా సహాయం లేకపోయాను. ఇప్పుడు అందరూ దేవుని స్తోత్రం చెల్లించుకున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. హల్లెలూయా. కష్టకాలం అంటే ఏంటి? ఈ బంధకాల చేత బంధింపబడి పాప భాషం చేత నలిగిపోతున్నటువంటి వారు దేవునికి ఏం చేశారంట? మొర్రబెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేశారు. ఎవరికి? దేవునికి. కష్టకాలం వారి యెహోవాకు మొర్రపెట్టిరి.
ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను. దేవుని స్తోత్రం హల్లెలూయా. తర్వాత 14వ వచనం ఉంది, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నన్ను కానిచి ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలనగా ఆయన ఎత్తడి తలుపులను పగలగొట్టినాడు, ఇనుప గడియలను విరగొట్టినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మరి 2 కార్యాలు చేయాలా. మొదటి కార్యం ఏంటి? ప్రార్థన చేయాలా. ప్రభువా, ఈ కట్లను నేను తెంపుకోలేను, ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను, సైతానుడు పెట్టిన బంధకాలు, నలిగిపోతున్నా, చచ్చిపోతున్నా, నరకానికి పోతున్నా, ప్రభువా నన్ను రక్షించు అని మనం ఏం చేయాలి? మనందరూ కూడా దేవునికి మొరబెట్టాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఆ కట్లు ఇనప కట్లైనా సరే, బంధకాలు ఇనప బంధకాలైనా వాడు ఏం చేస్తాడు? పడాపడం తెంపేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ 2 చేయాలా. అర్థమవుతుందా? నీకు తెలుగునే బంధం పడుతున్నాం, మనకు తెలుగునే బంధం పడుతున్నాం, నలిగిపోతున్నాం. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. నల్లగొట్టబడిన మనల్ని రక్షించడానికే యెరూషలేము వెళ్ళి సిలువ మోసుకొని కట్టలు తెప్పడానికి ఆయన కట్టలను బంధింపడ్డాడు. రాత్రంతా బంధించారు. ఆయన ఏం పాపం చేయడం బంధించారు వాళ్ళందరినీ? ఏం పాపం చేయలేదు. నీ బంధకాల నుంచి, నువ్వు బంధకంలో, నేను బంధకంలో, నీ బంధకాలు తప్పి ఆయన బంధింపడ్డాడు. రాత్రంతా కూడా నీ మెడ మీద ఉన్నటువంటి కాడిని విడగొట్టి ఆయన కాడి మోసాడు. అందుకని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా నా పాప నుంచి విముక్తి చేయి అని చెప్పి, దేవా నీకు వందనాలు, నా కాడి నువ్వు మోసావు, నా బంధకాలు నువ్వు మోసావు, నా పాపాలు నువ్వు మోసావు, నీ వందనాలు అని ఆయనకి ఏం చేయాలమ్మా? థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు అది ఎంత భయంకరమైన కట్లైనా ఏం చేస్తాడమ్మా? దేవుడు తెంపుతాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క కాడిని మోయటం అన్న తెంపుకోవడం అన్న ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో లేదు, నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. అర్థమైందా? లేకపోతే ప్రార్థన ఎందుకు? కాడి మోసాడు, నాకు ఇదే బాగుంది అంటే అలా ఉంటాడు దేవుడు. ఆయన చేతులు, నా చేతులు, ప్రభా నాకు ఈ కాడి మోయలేకపోతే వద్దంటే అప్పుడు ఆయన కాడి తీసేస్తాడు. ఈ కాడే బాగుంది, భలే బాగుంది అనుకుంటే అలా ఉంచుకుంటాడు దేవుడు. ఏం చేయాలి? కావాలా వద్దా? మనకి వద్దు. వద్దంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి చాలా మంది నిద్రావస్థలు ఉంటున్నారు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆయన 12వ వచనం, ఆయన ఆయాసం చేత కృంగ చేశాను, వారి కూలి ఉండగా సహాయం లేకపోయాను. కష్టకాలం అందు వారి హోగం వారు పెట్టిరి. ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించను. వారి కట్లను తంపివేసి చీకటిలో నుండి మరణాంధకారం నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నల్లుకు ఆనేసి ఆశ్చర్యకాలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞత చెల్లించుగాక. ఎందుకనంటే 16వ వచనం, ఆయన ఎత్తడి తలుపులను బలపట్టి ఉన్నాడు, ఇనప గడియలను విరగొట్టినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఒక 3 మాటలు చెప్పి, చాలా శాస్త్రం మాటలు, చాలా శాస్త్రం మాటలు వినాలి మనందరం ఈరోజు. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, సంవత్సరానికి ఒకసారి ఎలాగో యేసు బంధకాలను విప్పుతాడో నేర్చుకోవాలి. మొట్టమొదటిగా దావీదు జీవితంలో నుంచి ఒక మాట నేర్చుకుందాం. దావీదు 116వ కీర్తన 116 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? నా రక్షణ పాత్రం చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించేదను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడు ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది దావీదు దేవుని చేస్తున్న మొర. దేవా నీవు నా కట్లను తెంపి ఉన్నావు, అందుకని నా రక్షణ పాత్ర చేత పట్టుకొని నేను స్తుతిస్తా, నేను కనపరుస్తా. నా కట్లను తెంపేసే ప్రభువా, నేను నీకు కృతజ్ఞతలు అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబడి చెల్లించేదను. యెహోవాను స్తుతించండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. పాప బంధకులున్నాడు దావీదు, వ్యభిచారం చేసి, నరహత్య చేసి, సైతాను ఇనప కట్టలు చేసి బందీ చేశాడంటే 50వ కీర్తనలో ప్రభువా క్షమించని ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఇనప కట్టలు తెంపేశాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా కట్టలను తెంపావా ప్రభువా.
నా జీవితకాలం అంతా నేను సూచిస్తా. ప్రజలందరి మధ్య నేను సిగ్గుపడక నా పాపాలు ఒప్పుకొని ప్రజలందరూ ఎదుట నేను కనబరుస్తాను ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపం ఒప్పుకోవాలి, దేవుని స్తుతించాలి. పాపాలు ఒప్పుకొని చాలా సిగ్గుపడతారు, పాపాలు ఒప్పుకొని భయపడతారు. మేడ మీద కాడి అలాగే ఉంటుంది. మన మేడ మీద కాడిపోవాలంటే ఏం చేయాలా? పాపాలని ఒప్పుకోవాలి. వెరీ గుడ్. ఒప్పుకోవాలి. దేవునికి ఏం చేయాలా? వందనాలు చెల్లించాలి. ఎక్కడంట? ప్రజలందరి మధ్య సాక్ష్యాలు చెప్తే. ఎందుకు సాక్ష్యాలు? అందుకే సాక్ష్యం. ఈయన సాక్ష్యం చెప్తున్నాడు. ప్రభువా, నీ జనుల మధ్య అనేక సిగ్గుపడను, నేను నీకు వందనాలు చెల్లిస్తా, నా పాపాలని క్షమించి కట్లను తెంపేశావు అంటున్నాడు. ఈరోజు నువ్వేం చేయాలా? నేనేం చేయాలా? మన పాపాలను బట్టి ఎలాగో రక్షణ పాత్ర మన చేతిలో ఉండాలి. ఆయన అలాగ స్తుతించాలి, ప్రజలందరూ కనపరచాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 13:10. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చడనుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమున చక్కగా నిలబడలేకుండాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇలా వంగిపోయిందంట ఆమె. అలా నిలబడలేదు. ఇలాగా ఎన్ని సంవత్సరాలమ్మా? 18 సంవత్సరాల నుంచి. ఆమెని అమ్మా అని చేతిలో పెట్టగానే చక్కగా లేచి నిలబడిందంట. లేచి ఏం చేసింది ఆమె? దేవుని మహిమపరిచింది. హల్లెలూయా. ఇంతకుముందు మహిమపరచలేదా? మహిమపరిచింది. అందుకనే దేవుని మందిలోకి వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఎందుకు మహిమపరుస్తుంది? ఏం చేసాడు తెలుసా యేసయ్య? ఏం చేసాడు చెప్పండి? ఏంటి? ఏ స్వస్థత ఏంటిది? ఇలాగా 18 సంవత్సరాల నుంచి అలా వంగిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అందుకు దేవుని మహిమపరచలేదు ఆమె. తెలుసా మీకు? వినండి. 18 సంవత్సరాలు ఇలాగే ఉంది బాబు ఆమె. ఇప్పుడు చేతులు ఉంచగానే ప్రభు నన్ను నడుము చక్కగా వచ్చింది ఆయన, వందనాలు థ్యాంక్స్ చెప్పలేదు. ఎందుకు చెప్పింది తెలుసా? అదే ఎందుకు చెప్పింది తెలుసా? నేర్చుకోండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. యేసు విశ్రాంతి స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరం అధికారి కోపంలో మండిపడి జనసమూహం చూచి పనిచేయదగిన 6 దినములు కలుగు కనుక ఆ దినంలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతిమున తన ఎద్దునైనను గాడిదైనను గాడి ఎద్దు నుండి ఇప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించగలదా అని అతనితో చెప్పాను. ఏం చేశాడమ్మా యేసు? 18 సంవత్సరాలు నడుంగిపోయింది. ఎందుకు వంగిపోయింది ఆమెకి? సైతాను వంచాడు. అయితే సైతాను మెడ మీద పెట్టేశాడు, కాడి కట్లతో బంధించేశాడు. యేసు చేతులు ఉంచుకొని కట్లు. అందుకు థ్యాంక్స్ చెప్పింది ఆమె. ప్రభువా, సైతాను బంధించారు కట్ల నుంచి, నన్ను తప్పించావా? నీకు వందనాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు చక్కగా నిలబడింది? సైతాను యొక్క కట్లని యేసయ్య బంధకాలు తెంపేశాడు కాబట్టి. నీకు కనబడవి కట్లు, నాకు కనబడవు. యేసే కనబడతాయి, సైతాన్ని కనబడతాయి, ఆత్మలో ఉన్న వారికి కనబడతాయి, తెలుస్తాయి. వెంటనే ఆమె, ప్రభువా, నా కట్లు తెంపేసావా? ఎవరు చేయలేరే, నా సహాయకుడు అప్పడలేడే, నువ్వు సహాయం చేసావా అని దేవుని మహిమపరిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ మహిమపరిచింది? దేవుని యొక్క మందిరంలో. మళ్ళీ చదువుతున్నా 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడరి. అయితే జనసమూహం ఆయన చేసిన ఘనకారం లాంటిని చూచి సంతోషించను. ఈరోజు దేవుడు నీకు కట్లు తెప్పేస్తే నీకేమొస్తుందమ్మా? సంతోషం. 3వది యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11.
లాజరు చనిపోయినాడు. మార్తా మరియా యేసుకి కౌరు పంపారు, ప్రభువా నువ్వు ప్రేమించినటువంటి లాజరు చనిపోయినాడని. యేసు వచ్చాడు వెంటనే రాలే, అక్కడ ఉన్నారు 4 రోజులు ఉన్నాడు అక్కడ. అప్పుడు తర్వాత 4 రోజులు అయిన తర్వాత వచ్చాడు. అప్పుడు మార్తా పరిగెత్తుకుని వెళ్ళింది లాజరు చనిపోయినాడు చెప్పడానికి. ఇది మరి అంటే మరి ఇంట్లో ఉంది, రా పిల్లమని మరి వచ్చింది. అక్కడ జరిగిన సంగతులు 11వ అధ్యాయము 30. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకుని చూడనే ఉండేను గనక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళి చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడ వెలిచినదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసును చూడవచ్చి ఆయన చూచి ఏం చేసిందమ్మా, ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండున్నాను. ఆమె ఏడ్చుడయు ఆమె మీద కూడా వచ్చిన యూదులు ఏడ్చుడయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని నెక్కడ నుంచిదని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించను చూడని చెప్తున్నారు. వాళ్ళలో కొందరు ఆ గుడ్డివాని కను తెలిసిన ఇతన్ని చావకుండా చేయలేడని చెప్పి యేసు మరలా తనలో ముందు సమాధికి వచ్చిన అదొక గుహ, దాని ఒక రాయి పెట్టి ఉండను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినం లేదు కనుక ఇప్పటికి వాసన కొట్టుందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మినలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమె తనను. అంతర్వారు రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవినందున నీ కృతజ్ఞతలు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవినిచున్నావని నేను ఎరుగును గాని నీవు నన్ను పంపితవాని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన ఎలాగో చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రాత వస్త్రంలో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. అతని ముఖములకు రుమాలు కట్టిండును. అంతడు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీడని చెప్పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాజరు చనిపోయినాడు, సమాధిలో పెట్టారు. మొత్తం అంతా కూడా కట్టేసి ఉంది. ఏం చేత? వస్త్రం చేత కట్టేశారు. సమాధి చేయాలి కదా, కట్టేశారు. లాజరు బడిరా ఖామ్ అన్నాడు. చనిపోయిన వాడు లేచి బయటకు వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన, ఈ కట్లను విప్పి అతను పోనాడు. ఆ కట్ల అలాగుంటే నడవలుతుడా? మొత్తం కాళ్ళ నుంచి అరికాల మొలక తల వరకు కట్టేశారు. అలాగా వేసేమన్నాడమ్మా, అతని కట్లు తీసాడు. విప్పేగానే చక్కగా వేసి కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతనికి ఏమున్నాయి? కట్లు. ఏంట కట్లు? మరణం. పాపం జీతం మరణం. మరణం బంధించింది ఆయన కట్లు. యేసు మరణక బంధకాలని కట్టాలని నింపేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన సిలువ చచ్చిపోయాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన చచ్చిపోయాడు. నీ బంధకాలు ఇవ్వడానికి ఆయన బంధం పడ్డాడు. నీ కాడి తీసివేయడానికి ఆయన కాడి మోశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మనం ఏం చేయాలా? మొట్టమొదటి ప్రార్థన చేయాలా. తర్వాత ఏం చేయాలి? తర్వాత రెండోది ఏం చేయాలా? దేనికి వందనాలు చెల్లించాలా. మన కట్లైనా పేసాడు కాబట్టి. ఏ కట్లవి? పాపపు కట్లు, మరణపు కట్లు. హల్లెలూయా. ఆకన మాట చెప్పి ముగిస్తా, బల్లకెళ్దాం. యెరూషలేములో గాడిదలు ఎక్కాడు. ముందు కొంతమంది ఉన్నారు, వెనక మంది ఉన్నారు, వెళుతున్నారు అంతా కూడా. ఆయన ఏం చేశారు? వాళ్ళందరూ కూడా తెలుగులో చక్కని మాట అంటాం. ఏం చేశారు? తెలుగులో మా పల్లెటూరులో వాడతాం కదా. సిస్టర్ చెప్పింది, ఊరేగించారు. ఏసుని ఏం చేశారు వాళ్ళు? మొట్టమొదటి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలా? మూడోది ఏం చేయాలా? ఊరేగించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలి? నేనేం చేయాలి? ఏసుని ఊరేగించాలా. ఎలా ఊరేగిద్దాం? చేర్చుకుందాం. ఆఖరి మాట, హోషేయ గ్రంథం చూడండి. హోషేయ 11.
11వ అధ్యాయము 4వ వచనం. 750 పేజీ, 750, 750. 11వ అధ్యాయము 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించేదని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని దీని స్తోత్రం. హల్లెలూయా. సైతానుడు మన పాపం చేత బంధిస్తే ఈయన ఏం చేశాడంట? ప్రేమ చేత బంధించాడంట. హల్లెలూయా. బంధించి కట్టలు తెంపేసి ఏం పెట్టాడంట? భోజనం పెట్టాడంట. నువ్వంటే ఎంత ప్రేమ, నువ్వంటే ఎంత ప్రేమ, నువ్వంటే ఎంత ప్రేమ యేసుకి, ఎంత ప్రేమ. నీ భోజనం పెడుతున్నాడు. అదే భోజనం, ఇదే భోజనం. వాడు పెట్టిన బంధకాలు కట్లు వేరు. ఈయన ప్రేమని నిన్ను ఆకర్షించుకొని ఆయన ప్రేమతో నిన్ను బంధించి నీకు భోజనం పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లుగా స్నేహబంధముతో. ఏ బంధం ఉందా? నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడేనా జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. స్నేహితుడు నీకు ఆయన ఆ స్నేహ బంధముతో నిన్ను బంధించి నీ కాడని విప్పి నీ భోజనం పెట్టాడు. ఒకడు మనుషులను తోడుకొని పోయినట్టుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. కాబట్టి మనం ఏం చేద్దాం? 2 కొరింథీ 2వ అధ్యాయం, 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. ఒక నిమిషం. 14వ వచనం. 2 కొరింథీ 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రక్షింపబడిన వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఎలా మారిపోవాలమ్మా? దేవునికి ఒక సువాసనగా మారిపోవాలి. ఆయన సువాసనగా నువ్వు మారాలంటే నీళ్ళు ఎవరు ఉండాలి? ఏసి ఉండాలి. ఆయన ఏ వాసన లేమా? మరణపు వాసన లేవు. నీ దగ్గర ఉన్న మరణపు వాసనలు, ఆయన దగ్గర విజయోత్సవంతో కూడినటువంటి వాసన. ఏంటది? మనం జయించాడు కదా, ఆ సువాసనలే. మన దగ్గర మరణ సువాసనలే. ఆ యేసు నీలో ఉంటే ఈ మరణ వాసన పోయి నీలోంచి ఏమొస్తాయమ్మా? యేసు యొక్క సువాసనలు వస్తాయి. ఆ యేసు సువాసన ఎవరు? నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఏసి ఉండాలి. ఏసినప్పుడు నువ్వు వెళ్తున్నావు అంటే ఏసి నువ్వు ఏం చేస్తున్నావు? ఊరేగిస్తున్నావు. ఏసు నీ హృదయంలో అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏం చేస్తున్నావు? ఏసిని ఊరేగిస్తున్నావు. ఏసేని వారు యెరూషలేముకి మాత్రమే ఊరేగించి తీసుకెళ్లారు. కానీ నీవు హృదయంలో ఆయన చేర్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, మీ ఇంటికి వెళ్తావా? మీ ఇంటి దగ్గర ఊరేగించి తీసుకెళ్తావు. ఆఫీస్కి వెళ్తున్నావా? ఆఫీస్కి ఊరేగించి తీసుకెళ్తావు. పనులకు వెళ్తున్నావా? పనుల్లో ఊరేగించి కూడా తీసుకెళ్తావు. స్కూల్కి వెళ్తున్నారా? కాలేజీకి వెళ్తున్నారా? ఏసుని ఏం చేస్తామమ్మా? ఊరేగించి ఉంటే తీసుకెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరేగింపు కావాలని చేద్దామా? పాపలు ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, కాడిని తీసి, ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్. ఈ దినం మొదలుకొని నిన్నే మోస్తా, నా హృదయం నేను చేర్చుకుంటా, నీ సువాసన వెదజల్లుతా. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాలో నుంచి ఏం రావాలి? యేసు సువాసనలు. నేను ఊరేగిస్తా. హల్లెలూయా. అల్లే చూడండి, మళ్ళా చేయబోతున్నాం. ఆయన ఎంతటి గొప్పవాడం. ఆయన కళ్ళు మూసుకోండి అందరూ.
అడవి వృక్షములలో జల్లరు వృక్షమెటులున్నదో పరిశుద్ధుల మధ్యలోన అతి శ్రేష్ఠుడైన ప్రభుని పరిశుద్ధుల మధ్యలోన అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడుగా మధు ప్రియుని జీవకాలముల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను. గొప్పగా చేయబోతున్నాం. ఆయన మన హృదయంలో చేర్చుకొని ఊరేగిద్దాం, శ్వాసను వెలుగుదాం, స్తోత్రం వెలుగుదాం. ఆయన మన ముందు కట్ల ముప్పేసి పెట్టిన భోజనం భోజనం చేద్దాం. నింద దూషణైన కులలో నన్ను సుగంధముగా మార్చెను. నింద దూషణైన కులలో నన్ను సుగంధముగా మార్చెను. ఈ కృపలో నన్ను నడిపి నూతన జీవమే చితివే. నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమే చితివే. పాడుదా మధు ప్రియుని జీవకాలమెల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను. దేవానికి వందనాలు తండ్రి. ఈ అరణ్య యాత్రలో ప్రతి దినమునైనా కృతజ్ఞతతో పాడుకుంటూ సుగంధంగా మార్చిన నన్ను నీ సుగంధ ద్రవ్యములు పూసుకొని సువాసనగా మారి మీ సువాసన వదిలేలుగా మమ్మల్ని చేయడానికి నీ రక్తాన్ని శరీరాన్ని దారిపోసిన దేవానికి వందనాలు. మా మెడ మీద ఉన్న కాడిని మోసి ఆ కాడి మీద చచ్చిపోయావా యేసయ్య? ఇదిగో ఈ రక్తంలో ఈ శరీరంలో మేము పాలు పొందుపంచుండగా 10,000 మందిలో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడునైనా నిన్ను కొనియాడుతూ కీర్తించుచు జీవితకాలమెల్లా స్థుతిగానము కృతజ్ఞతాస్తుతి పాడుకుంటూ నేను ఊరేగిస్తూ వెళ్ళే భాగ్యం నాకు మాకు అనుగ్రహించండి. బల్ల చేయించుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఇంకెవరైతే బల్ల చేయట్లేదో వారిని మాట్లాడి వారు కూడా బల్ల చేవేసి నిన్ను ఊరేగించినట్లుగా వారు కూడా కృప అనుగ్రహించండి. ఎవరైతే బల్ల చేవేస్తున్నారో ఏదో మందిరంలో ఇస్తున్నారు పుచ్చుకుందాం తిందాం తాగుదామని కాకుండా నిన్ను ఊరేగించడానికి ఒక సువాసన వల్ల మారడానికి ఆ రక్తం ద్వారా నువ్వు మమ్మల్ని కడుగుతున్నావు అనే సత్యాన్ని మర్మాన్ని గ్రహించి నీ సాక్షులుగా మార్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.